తిరునాళ్లు దగ్గర పడుతున్నాయి. కోటయ్య కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రపంచ ప్రఖ్యాత కోటప్పకొండ తిరునాళ్లకు ఇంకా 20 రోజులు కూడా లేనప్పటికీ అధికారుల తీరుపై భక్తులు విస్తుపోతున్నారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా పనులు ఆగిపోతున్నాయి. అదేమంటే అదిగో ఇదిగో అని అధికారులు ప్రజాప్రతినిధులు కాలయాపన చేస్తున్నారు. ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ తిరునాళ్లపై ప్రభుత్వం సీతకన్ను వేసింది. రాష్ట్ర పండుగ హోదా ఉన్నప్పటికీ ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడం లేదు. దీంతో తిరునాళ్ల ఏర్పాట్లు నత్తనడకన నడుస్తున్నాయి. తిరునాళ్లకు సమయం తక్కువగా ఉన్నప్పటికీ ఏర్పాట్లు మాత్రం నామమాత్రంగా ఉన్నాయి. తాజా పరిణామాలపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వేళ కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై ఏబిఎన్ స్పాట్లైట్. ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో మహాశివరాత్రి పర్వదినాన జరిగే కోటయ్య తిరునాళ్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలంలో ఉన్న కోటప్పకొండకు శివరాత్రి రోజున లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. భక్తుల కోసం కోటప్పకొండలో విస్తృత ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఈ నెల 26న మహాశివరాత్రి రోజున కోటప్పకొండ తిరునాళ్లు జరుగుతాయి. తిరునాళ్లకు మరో 20 రోజుల సమయం కూడా లేదు. అయినా ఏర్పాట్లు చేయడం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు. కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కల్పించినా 7 ఏళ్లుగా రూపాయి కూడా నిధులు విడుదల చేయకపోవడం ఆందోళన కలిగించే అంశం. గత కొన్నేళ్లుగా భక్తుల విరాళాలు కానుకలతోనే తిరునాళ్ల ఏర్పాట్లను నెట్టుకొస్తున్నారు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోటప్పకొండ తిరునాళ్లపై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కోటప్పకొండ తిరునాళ్లని రాష్ట్ర పండుగ గుర్తింపించారు. తర్వాత దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటప్పకొండకి ₹1 నిధులు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా దాన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వంలో ఉన్నవారు కోటప్పకొండ అభివృద్ధికి ముందుకొచ్చారు. కానీ అక్కడున్న అధికారులు ఇంకా నిద్ర వీడలేదు. జగన్ ప్రభుత్వంలో ఎలా అయితే ఉన్నారో అట్లానే ఉన్నారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా పట్టుమని ఒక 20 రోజులు కూడా లేదు. కోట్లాది మంది అక్కడికి భక్తులు ఇచ్చేస్తారు. కనీసం రోడ్ల ఏర్పాట్లు కానీ, వారికి భోజన వసతి ఏర్పాట్లు కానీ, అనేకమైన ఏర్పాట్లు, రవాణా వ్యవస్థ కానీ, అనేకమైన సమస్యలు అక్కడే ఉన్నాయి. తిరునాళ్లలో ఏర్పాటు చేసే విద్యుత్ ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దివంగత నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్పీకర్ గా ఉన్న సమయంలో కోటప్పకొండ తిరునాళ్లకు రాష్ట్ర పండుగ హోదా కల్పించారు. అప్పట్లో ప్రతి ఏడాది తిరునాళ్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉండేది. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ₹1 కూడా నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహించింది. దీంతో దాతలిచ్చే డబ్బులతోనే తిరునాళ్లను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తొలి ఏడాది జరగనున్న కోటప్పకొండ తిరునాళ్లపై భక్తులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఇంతవరకు ఫలితం కనిపించలేదు. నిధులు లేక పనులు నత్తనడకన నడుస్తున్నాయి. రోడ్ల విషయంలో ఆర్ఎన్బి వాళ్ళు కానీ, పంచాయతీరాజ్ వాళ్ళు కానీ ఉన్నది ఇంకా కేవలం 20 రోజులుగా పట్టి శరవేగంగా పూర్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. భక్తుల్ని ఇక్కట్లు పడకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యంగా జిల్లా కలెక్టరు, అక్కడ ఎస్పీ అధికార యంత్రాంగం మీద ఉన్నది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కోడెల శివప్రసాదరావు గారు ఉన్నప్పుడు కోడెల అంటే కోటప్పకొండ, కోటప్పకొండ అంటే కోడెల అనే స్థాయిలో కోడెల శివప్రసాదరావు గారు అభివృద్ధి చేశారు. కోడెల అంటే గుర్తొచ్చేది మొట్టమొదటి, కోటప్పకొండ అంటే గుర్తొచ్చేది కోడెల శివప్రసాద్ గారి పేరు. మరి ఆ విధంగా ఆయన ప్రతిరోజు కూడా ఉదయాన్నే 7 గంటలకల్లా కోటప్పకొండ వెళ్ళి 9:30 దాకా ఘాట్ రోడ్డు పనులు కానివ్వండి, కింద ఉద్యానవనం కానివ్వండి, పక్షుల కేంద్రం కానివ్వండి, నీటి కొలను కానివ్వండి, ఇవన్నీ కూడా చూసి అధికారులు వెంటబెట్టుకొని వెళ్ళి దాన్ని చాలా అభివృద్ధి చేశాడు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థాన సోపాన మార్గంపై నిర్లక్ష్యం తాండవిస్తోంది. మెట్ల మార్గం నుంచి దేవస్థానానికి వెళ్లే భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. కనీసం తాగునీటి వసతి కూడా లేదు. సోపాన మార్గంలోని మెట్లు చాలా చోట్ల పగిలిపోయాయి, రాళ్లు బయటపడ్డాయి, మెట్లపై వ్యర్థాలు పేరుకుపోయాయి. తిరునాళ్ల రోజు సోపాన మార్గం గుండా వేలాది మంది భక్తులు దేవస్థానానికి వెళతారు. పేరుకుపోయిన వ్యర్థాలని తొలగించి సోపాన మార్గాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, మెట్లు కట్టించాలి. వేలాదిగా వాహనాలు వచ్చే రోడ్లు కూడా సరిగ్గా లేకపోవడంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. రోడ్డు వల్ల కోటప్పకొండ శివరాత్రి వరకు ఉపయోగం
శివరాత్రి ట్రాఫిక్ కాకుండా చూడాలని కోరుతున్నాం. శివరాత్రి లోపు అయితే ట్రాఫిక్ ఆగకుండా అంశపాలెం మీదుగా కోటప్పకొండ చేరుకోవచ్చు. భక్తులు చాలా ట్రాఫిక్ జామ్ అయ్యి బళ్ళు పడిపోయి ఇబ్బంది పడతారు. తిరణాలకి 20 నుంచి 25 ప్రభలు కడుతున్నారు ఈ సంవత్సరం. కట్టిన ఈ తిరణాల మహాశివరాత్రి కానీ ఈ రోడ్లు సవ్యంగా లేకపోతే ఇంతకుముందు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కూడా అంతే ఇబ్బంది పడాల్సి వచ్చింది. జనం అది దృష్టిలో పెట్టుకుని తొందరగా తిరణాలలోపు పూర్తి చేయవలసిందిగా చెబుతున్నాయా. కోటప్పకొండ తిరునాళ్లకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిశామని, త్వరలోనే నిధులు విడుదలవుతాయని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అభివృద్ధి పనులకు కొంత ఆటంకం ఏర్పడిందని, తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. మరి ఏదైతే ఏర్పాటు చేయడానికి అన్ని విధాల మరి పవన్ కళ్యాణ్ గారు కొత్తపల్లి నుంచి మరి కోటప్పకొండ దాకా 4 కోట్లు రోడ్డు వేయడానికి మనకి బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఉండటం వల్ల ఆ రోడ్ని తాత్కాలికంగా బాగు చేస్తున్నాము. అదేవిధంగా కోటప్పకొండ తిరునాళ్లకు రాష్ట్ర పండుగ కాబట్టి ప్రభుత్వం తరఫున గడిచిన 6 ఏళ్లుగా ఎక్కడ కూడా నిధులు రాలేదు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు కోటప్పకొండకి కొంత నిధులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కోటప్పకొండలో జరిగే తిరునాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మొత్తం కూడా మరి పోలీసుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఎక్కడ కోటప్పకొండలో ఏ కార్యక్రమాలు చేసినా మొత్తం కూడా మరి సీసీ సర్వేలెన్స్లోనే ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా షాపులు కానీ రంగులు అట్లా పెడితే మొత్తం కూడా పోలీసు పర్యవేక్షణ జరుగుద్ది. కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా కోటప్పకొండకు పూర్వ వైభవం తీసుకురావాలని ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులు కోరుతున్నారు.